హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకి ప్రముఖ సంస్థ వంటి మోటోరోలా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది కూడా రావడం అయితే జరిగింది. సో ఈ యొక్క కంపెనీలో వచ్చేసి మనకి ఇంటర్న్షిప్ ట్రైనీ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో 6 నెలల పాటు అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. ఈ యొక్క ఇంటర్న్షిప్ ట్రైనింగ్లో ఎవరైనా మోటోరోలా సొల్యూషన్స్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క వీడియో చాలా యూజ్ అవుతుంది. ఈ యొక్క మోటోరోలా ప్రొవైడ్ చేస్తున్న ఇంటర్న్షిప్ ట్రైనింగ్కి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంటర్ఫేస్ ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మోటోరోలా కంపెనీ సొల్యూషన్. సో దాంట్లో మనకి ఇంటర్న్షిప్ ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. అప్లై లింక్ కూడా అదే వెబ్సైట్లో అయితే మీకు అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి 6 మంత్ పాటు అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బెంగళూరు లొకేషన్లో అయితే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. అదే వెబ్సైట్లో వచ్చేసి మీరు జాబ్ డిస్క్రిప్షన్ అయితే కూడా చూడవచ్చు. నేను డైరెక్ట్గా బేసిక్ రిక్వైర్మెంట్స్ మీ దగ్గర ఎటువంటి స్కిల్స్ ఉండాలనే కాన్సెప్ట్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ చూడవచ్చు గైస్, మనకి ఇంటర్న్షిప్ ట్రైనీ అనమాట. అప్లై లింక్ కూడా అదే వెబ్సైట్లో ఉంటుంది. బేసిక్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే మీకు వచ్చేసి సర్వర్ సైడ్ లాంగ్వేజ్ జావా అనేది కూడా రావాల్సి అయితే ఉంటుంది. మీకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే కనుక ఈ యొక్క జాబ్కి అప్లై చేయండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి రాకపోతే కనుక. సో దానితో పాటు కూబర్నెట్ అండ్ డాకర్, ఏదైతే డెవాప్స్కి సంబంధించిన టూల్స్ ఉంటాయో, కూబర్నెట్స్ కావచ్చు, డాకర్ కావచ్చు, ఆ యొక్క టూల్స్ అనేది కూడా మీకు రావాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు మనకి అజూర్ పైప్లైన్స్ వైఎంఎల్ అనే టూల్ కూడా మీకు రావాల్సి అయితే ఉంటుందన్నమాట. దాంట్లోనే మనకి అజూర్ క్లౌడ్ సర్వీసెస్ సచాస్, తర్వాత మనకి అజూర్ ఈవెంట్ హబ్ కావచ్చు, యాక్టివ్ డైరెక్టరీ, తర్వాత ఎంటర్ప్రైజ్ యాప్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. దానితో పాటు మనకి సిఐ, అదేవిధంగా సిడి అనే కాన్సెప్ట్ మీద అయితే మనకి నాలెడ్జ్ అయితే కూడా ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. పొజిషన్ టైప్ వచ్చేసి ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి గైస్. సో గైస్, సెకండ్ కంపెనీ వచ్చేసి ప్రముఖ సంస్థ వంటి సిజిఐ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మనకి బిజినెస్ అనలిస్ట్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ అనమాట. ఇప్పటి వరకు మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు ఫ్రెషర్గా అయితే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. బెంగళూరు లొకేషన్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. కేటగిరీ వచ్చేసి మనకి బిజినెస్ అనాలిసిస్, ఫంక్షనల్ అండ్ నాన్ టెక్నికల్ ఫంక్షన్స్ కింద వర్క్ చేయాలి. బెంగళూరు లొకేషన్లో అయితే కంపెనీ అయితే ఉందన్నమాట. అక్కడ అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. వన్స్ మీరు జాయిన్ అయితే ఫుల్ టైం కింద అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ చూడవచ్చు, బీకామ్, ఎంబీఏ, ఫినాన్స్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ మీరు కామెంట్స్లో అడగకండి. ఎవరైతే బీకామ్ లేకపోతే ఎంబీఏ, ఫినాన్స్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే సిజిఐ కంపెనీలో ఉన్న బిజినెస్ అనలిస్ట్ ఫ్రెషర్ రోల్ కోసం బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో ఉంటుంది. ప్రైమరీ స్కిల్స్ కావచ్చు, లైక్ మనకి టెస్ట్ కేసెస్, స్క్రిప్ట్ డెవలప్మెంట్, టెస్ట్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సెకండరీ స్కిల్స్ వచ్చేసి మీకు ఇంటర్నేషనల్ ట్రేడ్, ఫినాన్స్ కవరింగ్, ఎల్సిఎస్, కలెక్షన్స్, ఎస్పిఎస్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. కొన్ని ఇలా స్కిల్స్ అనేది కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. మీ రెజ్యూమ్లో కనుక బిజినెస్ అనాలిసిస్, కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్, డేటా అనాలిసిస్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ట్రేడ్, ఫినాన్స్ అనే ఈ కీవర్డ్స్ కనుక మీ రెజ్యూమ్లో ఉంటే మీ యొక్క రెజ్యూమ్ 100% షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరు రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ అయితే మీకు ఉంటుందన్నమాట ఆ వెబ్సైట్లో. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో ఇంటర్ఫేస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పొజిషన్, టైటిల్ నేమ్ కావచ్చు, మీ యొక్క అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసేసి అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అక్కడ నుండి ఈ విధంగా ఈ జాబ్స్ని మనం అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.